ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీజీఆర్ఎస్ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. నేడు మదనపల్లి కలెక్టరేట్లోని కోర్టు హాల్లో అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్. మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి కొత్త ఆర్ఎంఓగా సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధిక బాధ్యతల స్వీకరణ. పేద ప్రజలకు నాణ్యమైన సత్వర వైద్యం అందేలా పనిచేస్తానన్న ఆర్ఎంఓ డాక్టర్ రాధిక. పీజీఆర్ఎస్ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. నేడు మదనపల్లి కలెక్టరేట్లోని కోర్టు హాల్లో అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాల్ నందు జిల్లా కలెక్టర్తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు, మదనపల్లి సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, ఏడీ సర్వే భరత్ కుమార్, జీఎస్డబ్ల్యూఎస్ లక్ష్మీపతి, ట్వామా పీడీ వెంకటరత్నం ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను పెండింగ్ ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పీజీఆర్ఎస్ అర్జీలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారన్నారు. జిల్లా అధికారులు అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్, నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాలను, గ్రామాలను పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలోని ఆయా శాఖల అధికారులు వారికి కేటాయించిన లక్ష్యాలను చేరుకునే విధంగా అధికారులు క్రమశిక్షణతో పనిచేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుండి 346 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా మదనపల్లి జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఇన్ఛార్జ్ తేజస్విని, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇందులో భాగంగా రాజధాని అమరావతిలో శాఖమూరు పార్క్ వద్ద ఏర్పాటు చేసిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించగా కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వర్చువల్ విధానంలో వీక్షించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని 150 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు తలపెట్టగా 6.80 ఎకరాల స్థలంలో మొదటి దశ పనులు పూర్తయ్యాయి. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కేవలం 6 నెలల్లోనే రికార్డు స్థాయిలో పనులు చేపట్టి 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు త్యాగ స్ఫూర్తి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగమూర్తి, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాటం చేసిన ఆద్యుడని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడని, ఆయన త్యాగ ఫలితమే కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఏర్పడిందన్నారు. అనంతరం తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడే జిల్లాలను కలిపి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. మదనపల్లి పట్టణంలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి మొత్తం 16 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగింది. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు పరీక్ష జరిగే సమయంలో మూసివేశారు. ఒక్కో కేంద్రానికి 200 లోపు విద్యార్థులను కేటాయించడం జరిగింది. పరీక్ష రాయడానికి కావలసిన అన్ని వసతులను కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి కొత్త ఆర్ఎంఓగా సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధిక బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లి పట్టణంలోని ప్రజలకు మరియు విద్యార్థులకు సుపరిచితురాలైన డాక్టర్ రాధిక బాధ్యతలు స్వీకరించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లి పట్టణంలో ఘన చరిత్ర కలిగిన ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రికి కొత్త ఆర్ఎంఓగా డాక్టర్ రాధిక బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధిక మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో ఆర్ఎంఓ బాధ్యతలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ పదవితో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు, విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర విభాగాల్లో పనిచేసే అందరితో సమన్వయం చేసుకుంటూ తన వృత్తికి మరింత కీర్తి వచ్చేలా పనిచేస్తానన్నారు. మదనపల్లి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యం బాగా లేకపోయినా, అనారోగ్య సమస్యలు ఉన్నా ఎవరైనా మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలోని సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి, నేను డాక్టర్ రాధిక, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సైకియాట్రీ డిపార్ట్మెంట్. మరి మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రికి ఈరోజు ఆర్ఎంఓగా అడిషనల్గా ఛార్జెస్ తీసుకోవడం జరిగింది పై అధికారుల ఆదేశాల మేరకు. మరి మదనపల్లి హాస్పిటల్లో ఉన్న సమస్యలు, చిన్న చిన్న సమస్యలు, మందుల సమస్యలు కానీ, లేదంటే పేషెంట్స్ యొక్క ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అనేది నాకు చాలా కొత్త, నేను ఇప్పుడే తీసుకోవడం జరిగింది. ఇలాంటి సమస్యలు అంటే పేషెంట్స్ కానీ, మందుల విషయంలో కానీ ఏదైనా సమస్యలు ఉన్నా, లేదంటే హాస్పిటల్లో ఏదైనా ఉద్యోగస్తులకు ఏదైనా సమస్యలు ఉన్నా వాటిని కనుక మా దృష్టికి తీసుకుని ఇచ్చినట్లయితే పరిశీలించి దానికి పరిష్కారం చేసే దిశగా మేము ప్రయత్నాలు చేస్తాము. అదేవిధంగా మీరు కూడా పేషెంట్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ, మీడియా వాళ్ళు కానీ మాకు మీ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. పేషెంట్స్ కూడా ఇక్కడ ఉన్న సర్వీసెస్ని, గవర్నమెంట్ సర్వీసెస్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే మదనపల్లి హాస్పిటల్కి మంచి చరిత్ర ఉంది. ఇక్కడ చాలా సర్వీసెస్ బాగా జరిగినాయి, జరుగుతాయి కూడా. కాబట్టి పేషెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకోండి. సో థ్యాంక్ యూ అండి. మదనపల్లి పట్టణంలోని హోటళ్లు, ఫ్రూట్ మండీల యజమానులు పరిశుభ్రత పాటించకపోతే చర్యలు తప్పవని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ రామచంద్ర హెచ్చరించారు. నేడు మదనపల్లి పట్టణంలోని వివిధ హోటళ్లను, పండ్ల మండీలను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ హోటళ్లలో ఫుడ్ కలర్స్ వాడకం, మండీలలో పండ్లను త్వరగా మాగడానికి కెమికల్స్ వాడడం నేరమన్నారు. తమ తనిఖీల్లో హోటళ్లలో ఫుడ్ కలర్స్, ఫ్రీజ్ చేసిన మాంసం ఉండడంతో సంబంధిత హోటల్ యజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. ఫ్రూట్ మండీలలో సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే దీనికి ఏం రైట్ ఉంది, అది కొట్టినట్టు చేసినారు. ఇంకా ఎథిలిన్ గ్యాస్ ఏం కొట్టినట్టు లేదు. రైతుల నుంచి ఏమో వచ్చింది సార్. అదే గ్యాస్ కొట్టి మూసేయాలి కదా, ఎప్పుడు కొడతారు? ఎన్ని అవర్స్ పెడతారు అట్లా? ఒక 10 అవుతుంది, 10 గంటలు పెడతారండి. 24 గంటలు పెడతారు.
సార్ ఆర్డర్ ఇస్తున్నాం నేను సార్ ఆయనకి లింక్ కావాలి సార్ చూదురా సార్ మేడం పెట్టే ఇది కూడా పెట్టాలి ఆధార్ కార్డు ఒకసారి ఉంటే షాప్ అడ్రస్ చెప్పండి. తర్వాత ఈ యొక్క ఫ్రూట్స్ మండీస్ తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ మండీ ఫ్రూట్స్లలో శాంపుల్ తీయడం జరిగింది. అలాగే హోటల్స్ నందు అరబీ హోటల్ నందు కూడా శాంపుల్ తీయడం జరిగింది. ఈ శాంపుల్స్ను కూడా ప్రాంతీయ మన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఆ రిపోర్ట్ బట్టి వీళ్ళకి క్రిమినల్ కేసులు పెట్టడం కానీ లేదంటే అడ్యుకేషన్ కేసులు పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి హెచ్చరించేది ఏమంటే ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ కానీ తర్వాత చైనీస్ సాల్ట్ కానీ వాడకూడదు. వాడితో వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటాము. కొన్ని హోటళ్ళని చూసిన తక్షణం దాన్ని డిసైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కొన్ని లైసెన్స్ లేని వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా లైసెన్స్ అనేది తీసుకోవాలి. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాన్ని ప్రతి ఒక్క తెలుగువాడు స్మరించుకోవాలని డిఆర్ఓ మధుసూదన్ రావు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రామిళ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. కాదు వాళ్ళకి తెలియదు. ఈరోజు మన రాష్ట్రాన్ని సాధించిన మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి. ఈరోజు 1901లో ఇదే రోజు పొట్టి శ్రీరాములు గారు జన్మించారు. ఈ జయంతిని ఫస్ట్ టైం మనం జిల్లా ఫార్మ్ అయినాక మనం ఫస్ట్ జయంతి ఇక్కడ జరుపుకుంటున్నాం కాబట్టి దీనికి విశేషం ఉంది. ఈరోజు ఇదే విధంగా విజయవాడలో కూడా ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఇదే అకేషన్ ప్రారంభిస్తున్నారు. 11 గంటలు ఇప్పటి నుంచి ఆల్రెడీ లైవ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి గారు కూడా 11 నుంచి లైవ్ స్టార్ట్ అవుతుంది. అది కూడా అందరూ వీక్షించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి మనం చెప్పనక్కర్లేదు. ఈరోజు మనం రాష్ట్రం ఉందంటే, ఒక తెలుగు రాష్ట్రం ఉందంటే అది ఆయన పుణ్యానే వచ్చింది మనకు. అసలు మీకు తెలుసో లేదో, ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే కన్నడ మాట్లాడే కర్ణాటక, తమిళనాడు అంటే అది ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి పుణ్యమే. ఆయన ఆ రోజు చేయడం వల్లనే మరి ఫజలాలయ కమిటీ అనేది ఏర్పాటు చేయడము, తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడము. అందుకు ఆయన మన రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శం. ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ ఉన్నాయంటే పొట్టి శ్రీరాములు గారి పుణ్యమే. ఇంత బాగా విచ్చేసినారు. లాస్ట్ టైం చేస్తాం కానీ ఇంత బాగా గ్యాదరింగ్ లేరు. ఇంత ఉత్సాహంగా అందరూ రావడం చాలా చాలా సంతోషం. అదేవిధంగా మనం ఇప్పుడు కలెక్టరేట్లో కూడా చేస్తున్నాము. అందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. అంటే మన వాళ్ళు పక్కనుండే కర్ణాటక, తమిళనాడులో గట్టి ఏ రోజు భాష మనం లేదు.
ఆ రోజు ఆయన కూడా అంత పోరాడిన 58 రోజుల వరకు మన తెలుగులో పెద్ద పట్టించుకోలేదంట. అసలు చనిపోయినప్పుడు కూడా సరిగ్గా పట్టించుకోలేదంట. మళ్ళీ ఆవేశం వచ్చింది ఆ పేపర్లోనూ అన్నీ చూసి. ఇప్పుడు ఈ రోజు కూడా మన తెలుగులకు మన తెలుగు భాష అనేది లేదు. అదే నేను బాధపడుతున్నా. ఇలాంటి కార్యక్రమాలు మొన్న కూడా కవిత్రి మొల్లా అని జరిపాము. ఇలాగ తెలుగు భాష ఇప్పటికైనా మన ఇల్లు మన తెలుగు వాళ్ళు అనేది లేకపోతే మన రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదు. మన పిల్లలు కూడా మీకు తెలుసోలే, ఇది ఎందుకు అనుకుంటారేమో, ఈరోజు సరంగా రాజధాని డెవలప్ కూడా కాలే మనకు. ఆ రోజు ఏదో మద్రాసు నుంచి తరిమేసినారు, మొన్నేమో హైదరాబాద్ నుంచి తరిమేశారు. ఇట్లా ఉంటే ఇంకేమవుతుందో. ఇప్పటికైనా ఈయన్నే ఆదర్శం తీసుకోవాలి. ఆయన చూడు, ఒక రాష్ట్రం కోసం భాష కోసం ప్రాణాలే అర్పించినారు. దాంట్లో కొంచెమైనా అనుసరించాలా మనమని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశయాలను మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు దేశం కోసం ఆ రోజు గాంధీ మహాత్ములతో పాటు పోరాటం చేసి ఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజల కోసం తెలుగు భాష కోసం ఒక రాష్ట్రం ఉండాలని చెప్పి 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణం అర్పించిన వ్యక్తి. ఆయనకు మరొకసారి ఘన నివాళులు అర్పిస్తూ జై హింద్, జై భారత్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మన మదనపల్లి ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీస్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఫిబ్రవరిలో లాంచ్ చేసిన వెడ్డింగ్ ఆఫర్స్ కి అద్దిరి వెల్కమ్ బ్యాక్. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఒక రాష్ట్రం సాధించేందుకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని వాసవి క్లబ్ సభ్యులు కొనియాడారు. నేడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమిళుల నుండి అవమానాలకు గురవుతున్న తెలుగువారి ఆత్మగౌరవం పెరిగే విధంగా ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఆయన బలిదానాన్ని స్మరించుకోవాలని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఆయన బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమించాలని కోరారు. పొట్టి శ్రీరాములు గారికి జై, పొట్టి శ్రీరాములు గారికి జై, పొట్టి శ్రీరాములు గారికి జై, పొట్టి శ్రీరాములు గారికి జై, పొట్టి శ్రీరాములు గారికి జై. జై వాసవి. మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి మన తెలుగు రాష్ట్రం కోసం పోరాడి తెలుగు రాష్ట్రం సాధించి అసూలు బాసినటువంటి పొట్టి శ్రీరాములు గారి జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. కాబట్టి ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి జోహార్లు అర్పిస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. మన తెలుగు వారందరి కోసం పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించి మన రాష్ట్ర అవతరణకి దోహదపడిన శ్రీరాములు గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నందుకు మేము 125వ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాము.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ సర్కిల్లో మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి. నిమ్మనపల్లి మండలం రాజవీటివారిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన దళితుల భూమిని కొందరు అగ్రకులాల వారు మోసపూరితంగా కాజేశారని బహుజన సేన అధ్యక్షుడు శ్రీ చందు ఆరోపించారు. నేడు మదనపల్లి కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఆయన సదరు సమస్య పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ దళితులకు చెందిన భూమిని పక్కా భూమి వారు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కాజేస్తున్నారని, అడ్డం వెళ్లిన దళితులపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ స్పందించి విచారణ జరిపి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రక్షించాలి దళితుల భూములను, రక్షించాలి దళితుల భూములను, చర్యలు తీసుకుంచాలి దళితుల భూములను. అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టర్ ఆఫీసు కేంద్రంగా నిమ్మనపల్లి మండలం రాచవేటివారిపల్లిలో సర్వే నంబర్ 237లో దళిత కుటుంబాలు సంబంధించినటువంటి కదిరెప్ప కుటుంబ సభ్యులైనటువంటి రెడ్డి ప్రసాద్ కానీ వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన భూమిని సాక్షాత్తు రెవెన్యూ అధికారులే, నిమ్మనపల్లి మండల రెవెన్యూ అధికారులే దగ్గరుండి మరి అగ్రకుల వారికి రాసి పెట్టేసి ఇచ్చేసినట్టుగా, వాళ్ళ సొంత ఆస్తి రాసి చేసినట్టుగా మా దళితులకు సంబంధించిన భూమిని రాసి చేసి వాళ్లకు 1B కూడా క్రియేట్ చేసి దోచిపెట్టడమైన విషయాన్ని ఈ సమాజానికి తెలియజేశాం. ఈ రోజున కలెక్టర్ గారికి గతంలోనే బాధితులు 2 దఫాలుగా PGRSలో కంప్లైంట్ చేసినా కూడా ఎలాంటి ఫలితం లేకపోగా కనీస విచారణ కూడా ఇక్కడ చేయలేదనే విషయాన్ని సుస్పష్టంగా పబ్లిక్గా ప్రెస్ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ బహుజన సేన ఆధ్వర్యంలో 3వ దఫా ఇప్పుడు కలెక్టర్ గారికి స్వయంగా నేనే వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. వారం రోజు గడువులలోగా ఈ సమస్యను కానీ పరిష్కరించకుండా ఈ సమస్యను దళితులకు చెందాల్సిన విలువైన భూమిని వారికి దక్కేలా చేయకుండా పోతే ఖచ్చితంగా చలో నిమ్మనపల్లి పేరుతో వచ్చే సోమవారం రోజున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని MRO ఆఫీసు ముందే చేపట్టి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతాం. స్వయాన కోట్ల రూపాయల విలువ చేసే భూములను, లక్షల రూపాయలు విలువ చేసే భూములను అరాకొరా మా దళితులు అక్కడ ఇక్కడ కొనుక్కొని మిగలబెట్టుకుంటే ఆ భూములను కూడా సర్వే నంబర్ల పేరుతో, పేరు మార్పుల పేర్లతో, సేమ్ పేర్లతో ఉన్న వ్యక్తులను తెచ్చి అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కుయుక్తులు కూడా అక్కడ వారికి అండగా నిలబడి పేర్లు మార్చి మా భూములను వేరే పేర్ల మీద చేసేశారు. తస్మాత్ ఏ అధికారులైతే ఉన్నారో ఏ అధికారులైతే ఈ తప్పుడుకు ఆరోపించబడ్డారో వాళ్ళందరిపైన కూడా SC/ST అత్యాచారాల నిరోధక చట్టం సెక్షన్ 4ని అమలు చేసే రకంగా ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ భూమి యొక్క నిజాలు నిగ్గు తేలాలి. వచ్చే సోమవారం చలో నిమ్మనపల్లి పేరుతో బహుజన సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రెవెన్యూ ఆఫీస్ ముందు కార్యక్రమానికి అన్ని దళిత బహుజన సంఘాలతో ఏకమై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని సమస్య పరిష్కార దిశగా ఏర్పాటు చేస్తామని సవినయంగా. మదనపల్లి పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతి ఉత్సవాలు ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు అన్నమయ్య జిల్లా SP ధీరజ్ కునుబాలిని కలిసి ఈ ఉత్సవాలకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అమ్మవారి జ్యోతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఉత్సవాలు భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. PGRS సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. నేడు మదనపల్లి కలెక్టరేట్లోని కోర్టు హాల్లో అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్. మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి కొత్త RMOగా సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధిక బాధ్యతల స్వీకరణ.
పేద ప్రజలకు నాణ్యమైన సత్వర వైద్యం అందేలా పనిచేస్తానన్న ఆర్ఎంఓ డాక్టర్ రాధిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ MCTV న్యూస్.